హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బంటి ఇన్ఫోటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ లోకోమోటివ్లో ఉండే కాంపోనెంట్స్ అలాగే వర్కింగ్ ఈ వీడియోలో చూద్దాం. నేను ప్రీవియస్ వీడియోలో డీజిల్ లోకోమోటివ్లో ఉండే కాంపోనెంట్స్ అలాగే వర్కింగ్ చెప్పాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. మనకి జనరల్గా 3 టైప్ ఆఫ్ లోకోమోటివ్స్ అనేవి ఉంటాయి: స్టీమ్ లోకోమోటివ్, డీజిల్ లోకోమోటివ్, ఎలక్ట్రికల్ లోకోమోటివ్. ఈ వీడియోలో మనం ఎలక్ట్రికల్ లోకోమోటివ్లో ఉండే కాంపోనెంట్స్ అలాగే వర్కింగ్ చూద్దాం. స్టీమ్ లోకోమోటివ్ డీజిల్ లోకోమోటివ్తో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రికల్ లోకోమోటివ్ ఫ్యూయల్ని కానీ ఎనర్జీ సోర్స్ని కానీ క్యారీ చేయదు. పవర్ స్టేషన్స్ నుంచి పవర్ సప్లై అనేది ఈ ఓవర్ హెడ్ వైర్స్ ద్వారా పాస్ అవుతుంది. ఈ పాస్ అయ్యే కరెంట్ని ఈ ప్యాంటాగ్రాఫ్ ద్వారా కలెక్ట్ చేసుకుని ఈ లోకోమోటివ్ అనేది వర్క్ అవుతుంది. జనరల్గా ఈ ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్లో 2 టైప్ ఆఫ్ ట్రాక్షన్ మోటార్స్ని యూజ్ చేస్తారు: ఏసీ ట్రాక్షన్ మోటార్ అలాగే డీసీ ట్రాక్షన్ మోటార్ని. ఎలక్ట్రికల్ లోకోమోటివ్లో ఉండే మేజర్ కాంపోనెంట్స్ ఇప్పుడు చూద్దాం. ఎలక్ట్రికల్ లోకోమోటివ్లో ప్యాంటాగ్రాఫ్, సర్క్యూట్ బ్రేకర్, మెయిన్ ట్రాన్స్ఫార్మర్, మెయిన్ ఇన్వర్టర్, మెయిన్ రెక్టిఫైయర్, ఆక్సిలరీ ఇన్వర్టర్, ఆక్సిలరీ రెక్టిఫైయర్, ఏసీ 3 ఫేజ్ ట్రాక్షన్ మోటార్, మోటార్ బ్లోవర్స్, బ్యాటరీ, కంప్రెసర్, లోకో కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఒక వర్కింగ్ చూద్దాం. ఓవర్ హెడ్ వైర్స్లో ఉండే ఎలక్ట్రిసిటీని ఈ ప్యాంటాగ్రాఫ్ కలెక్ట్ చేస్తుంది. ఈ ప్యాంటాగ్రాఫ్ని కార్బన్తో తయారు చేస్తారు. ఈ ప్యాంటాగ్రాఫ్ స్ట్రిప్ ఓవర్ హెడ్ వైర్స్తో కాంటాక్ట్లో ఉండి ఎలక్ట్రిసిటీని కలెక్ట్ చేస్తుంది. ప్యాంటాగ్రాఫ్లోంచి వచ్చే కరెంట్ అనేది సర్క్యూట్ బ్రేకర్లోకి రీచ్ అవుతుంది. ఈ సర్క్యూట్ బ్రేకర్ ఒక యూస్ ఏంటంటే, ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కానీ లేదా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు కానీ కరెంట్ ఫ్లోని స్టాప్ చేస్తుంది. ఈ ప్యాంటాగ్రాఫ్ 25,000 volts సింగిల్ ఫేజ్ ఏసీ కరెంట్ని కలెక్ట్ చేస్తుంది. ఈ లోకోమోటివ్ రన్ అవ్వడానికి ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అయితే అవసరం లేదు. కాబట్టి ఈ హై వోల్టేజ్ కరెంట్ని మెయిన్ ట్రాన్స్ఫార్మర్లోకి పాస్ చేస్తారు. ఈ మెయిన్ ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ని సెట్ చేసిన తర్వాత ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ని రెక్టిఫైర్లోకి పాస్ చేస్తారు. ఈ రెక్టిఫైర్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ డైరెక్ట్ కరెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ ట్రాక్షన్ మోటార్ అనేది డీసీ ట్రాక్షన్ మోటార్ అయితే కనుక రెక్టిఫైర్ నుంచి వచ్చే డీసీ కరెంట్ని డీసీ ట్రాక్షన్ మోటార్లోకి పాస్ చేస్తారు. అదే ట్రాక్షన్ మోటార్ ఏసీ అయితే కనుక రెక్టిఫైర్లోంచి వచ్చే ఈ డీసీ కరెంట్ని ఇన్వర్టర్లోకి పాస్ చేస్తారు. ఇన్వర్టర్లో డైరెక్ట్ కరెంట్ 3 ఫేజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ 3 ఫేజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ని 3 ఫేజ్ ట్రాక్షన్ మోటార్లోకి పాస్ చేస్తారు. ఈ ట్రాక్షన్ మోటార్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మోటార్ అనేది రన్ అవుతుంది. ఈ ట్రాక్షన్ మోటార్ లోకోమోటివ్ ఒక వీల్స్ని డ్రైవ్ చేస్తుంది. ట్రాక్షన్ మోటార్ ఈ లోకోమోటివ్ ఒక వీల్స్ని ఎలా డ్రైవ్ చేస్తాయంటే, ట్రాక్షన్ మోటార్ ఒక షాఫ్ట్కి ఒక పిన్నిన్ గేర్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే వీల్ ఒక యాక్సిల్కి ఒక స్పర్ గేర్ అనేది కనెక్ట్ అయి ఉంటాయి. ఈ 2 మెష్ అయి ఉంటాయి. ఈ మోటార్ అనేది రన్ అయ్యి ఈ యొక్క వీల్స్ని డ్రైవ్ చేస్తుంది. ఇలా ఈ లోకోమోటివ్ అనేది మూవ్ అవుతుంది. ఈ ట్రాక్షన్ మోటార్ కంటిన్యూస్గా రన్ అవ్వడం వల్ల ట్రాక్షన్ మోటార్ నుంచి హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ హీట్ని రెడ్యూస్ చేయడానికి మోటార్ బ్లోవర్స్ని యూజ్ చేస్తారు. ఈ మోటార్ బ్లోవర్స్కి పవర్ సప్లై అనేది ఆక్సిలరీ ఇన్వర్టర్ నుంచి వస్తుంది. అలాగే ట్రాన్స్ఫార్మర్లోంచి, రెక్టిఫైర్లోంచి, ఇన్వర్టర్లోంచి కూడా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ని రెడ్యూస్ చేయడానికి లోకో కూలింగ్ ఫ్యాన్స్ని యూజ్ చేస్తారు. ఈ లోకో కూలింగ్ ఫ్యాన్స్ కూడా పవర్ సప్లై అనేది ఆక్సిలరీ ఇన్వర్టర్ నుంచి వస్తుంది. అలాగే కంప్రెసర్కి కూడా పవర్ సప్లై అనేది ఆక్సిలరీ ఇన్వర్టర్ నుంచే వస్తుంది. ఈ కంప్రెసర్ రిక్వైర్డ్ ప్రెజర్లో ప్యాంటాగ్రాఫ్ని ఆపరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్లో మ్యాక్సిమం ఏసీ ట్రాక్షన్ మోటార్స్ కానీ డీసీ ట్రాక్షన్ మోటార్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఏసీ ట్రాక్షన్ మోటార్తో కంపేర్ చేసుకుంటే డీసీ ట్రాక్షన్ మోటార్ గుడ్ స్పీడ్ కంట్రోల్ అలాగే హై టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఏసీ ట్రాక్షన్ మోటార్తో కంపేర్ చేసుకుంటే డీసీ ట్రాక్షన్ మోటార్ అనేది లెస్ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్ కాంపోనెంట్స్ అండ్ వర్కింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you want more videos, please subscribe my channel Bunty Infotech.